మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జూన్ 1 ఆదివారం, జూన్ నెల ప్రారంభమయ్యే రోజు. అయితే ఈరోజు ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ కూర వండితే చాలు, నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. నెలంతా కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఈ నెలలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. తిరిగిలేని యోగాలు ప్రాప్తిస్తాయి. నెలంతా కలిసి వస్తుంది. మీకు చాలా మంచి జరుగుతుంది. కనుక రేపు 1 తారీఖున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ కూరను వండండి. ఇంట్లోని వారందరూ కూడా ఈ కూరను తినండి. అలా తినటం వలన మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 1 తారీఖు రాగానే అందరూ గుళ్ళకు వెళ్తూ ఉంటారు. నెలంతా బాగుండాలని, నెలంతా ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. గుడికి వెళ్ళకపోయినా కనీసం ఇంటిలో దేవుడికైనా సరే పూజ చేసుకుంటూ ఉంటారు. నెలంతా బాగుండాలని, ఈ నెలలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని దేవుడిని వేడుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి నమ్మకాలను బట్టి, ఎవరి ఆచారాలను బట్టి వారు ఫాలో అవుతూ ఉంటారు. రేపే 1 తారీఖు వస్తుంది, అంటే కొత్త నెల ప్రారంభమవుతుంది. ఈ నెలలో ఇంట్లో గొడవలు జరుగుతాయి. అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కనుక ప్రశాంతంగా ఉండాలి అని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ నెలలో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి. ఈ నెలలో ఈ 2 సమస్యలే ఎక్కువగా వస్తాయి. ఇక మిగిలిన విషయాలన్నీ బాగానే ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకించి రేపు వచ్చే 1 తారీఖున ఈ కూరని వండినా తిన్నా నెలంతా బాగా కలిసి వస్తుందని, ధనానికి లోటు రాదని, అనారోగ్య సమస్యలు దరిచేరవని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. విజయపురి రాజ్యానికి రాజు కీర్తి శర్మ. ఆయన భార్య పేరు అవంతిక. కీర్తి శర్మ రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. కీర్తి శర్మ ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. ఆయనకు అడవిలో ఒక సాధువు కనిపించాడు. కీర్తి శర్మ ఆ సాధువు దగ్గరకు వెళ్ళి, మహాత్మా, మీ తేజస్సు చూస్తే మీరు సాధారణ వ్యక్తిలాగా కనిపించటం లేదు. సర్వం తెలిసిన జ్ఞానిలాగా కనబడుతూ ఉన్నారు. కావున నాకు ఒక సందేహం ఉంది, అది తీర్చగలరా అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, చెప్పు నాయనా, నా వల్ల అయితే తప్పకుండా నీ సందేహం తీర్చగలను అన్నాడు. మహాత్మా, నా భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు కూతురు పుడుతుందో లేక కొడుకు పుడతాడో నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ సాధువు, చూడు నాయనా, నీ భార్యకు కొడుకు పుడతాడో లేక కూతురు పుడుతుందో నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ నీకు కూతురు పుడితే మాత్రం నీ రాజ్యం సర్వనాశనమవుతుందని చెప్తాడు. ఆ సాధువు మాటలు విన్న కీర్తి శర్మ చాలా కలత చెంది అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. కీర్తి శర్మ ఆ సాధువు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్ర కూడా పోలేదు. కీర్తి శర్మ తనకు కూతురు పుడితే తన రాజ్యం సర్వనాశనం అవుతుంది కాబట్టి తనకు కూతురు పుట్టగానే తనను చంపేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయం గురించి మరుసటి రోజు మహారాణితో ఇలా చెప్తాడు. నాకు ఒక సాధువు ఇలా చెప్పాడు, మనకు కూతురు పుడితే ఆ బిడ్డ వల్ల మన రాజ్యం సర్వనాశనం అవుతుందని, కాబట్టి మనకు కూతురు పుడితే తనను నేను చంపేయాలనుకుంటున్నాను అని, ఇది మన రాజ్య క్షేమం కోసం నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు. ఆ మాటలు విన్న మహారాణి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. కానీ మహారాజుకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. అప్పటి నుంచి మహారాణి తనకు మగబిడ్డే పుట్టాలని అనేక వ్రతాలు పూజలు చేస్తూ కాలం గడిపింది. కొన్ని నెలలకు మహారాణి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మగబిడ్డను చూసి రాజు రాణి ఎంతో సంతోషించారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక మహారాణి మళ్ళీ గర్భవతి అయింది. అప్పుడు మళ్ళీ మహారాణితో మహారాజు ఇలా చెప్పాడు, మహారాణి, నీకు ఈసారి కూతురు పుడితే మన రాజ్యక్షేమం కోసం ఆ బిడ్డను చంపాల్సి వస్తుంది. అయితే నేను మన రాజ్యంలో కలిగిన కరువు కారణంగా వేరే రాజ్యానికి ధన సహాయం కోసం వెళ్తూ ఉన్నాను. నేను రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈలోగా నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డకు జన్మనిస్తావు. అయితే నీకు పొరపాటున కూతురు పుడితే నువ్వు ఆ బిడ్డను మన రాజ్య క్షేమం కోసం చంపేయాలి, లేదంటే మన రాజ్యం సర్వనాశనం అవుతుంది. అందుకే ఆ బిడ్డను నువ్వు చంపేయాలి. ఇది నా ఆజ్ఞ అని
కీర్తి శర్మ చెప్పి తన సహాయం కోసం వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ రాణి మళ్ళీ మగబిడ్డే పుట్టాలని ఎన్నో వ్రతాలు పూజలు చేసింది. కానీ ఈసారి మహారాణికి ఆడబిడ్డ పుట్టింది. ఆ బిడ్డను చూసి ఎంతో బాధపడింది రాణి. ఎందుకంటే రాణికి రాజ్యాజ్ఞ గుర్తుకు వచ్చింది. ఆ రాణి బాధపడటం చూసి ఒక దాసి, ఏమైంది మహారాణి, మీరు ఎందుకు బాధపడుతూ ఉన్నారు అని అడిగింది. అప్పుడు మహారాణి, అమ్మా, నాకు ఆడబిడ్డ పుడితే ఆ బిడ్డ మూలంగా మన రాజ్యం సర్వనాశనం అవుతుందని ఒక సాధువు చెప్పాడు. అందువల్ల మహారాజు నాకు ఆడబిడ్డ పుడితే ఆ బిడ్డను చంపేయమని ఆదేశించాడు. ఆ రాజాజ్ఞ గుర్తుకొచ్చి నేను ఇప్పుడు బాధపడుతున్నాను. మరియు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే నా ఈ బిడ్డను చంపటం నాకు ఇష్టం లేదు. నేను ఎలాగైనా నా బిడ్డను రక్షించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ దాసి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, చెప్పమంటారా అంది. అప్పుడు మహారాణి మొహమాట పడకుండా చెప్పు సేవకురాలా అంది. మహారాణి, మీ బిడ్డను మీరు చంపకుండా రక్షించాలంటే ఈ బిడ్డను నాకు ఇచ్చేయండి. నేను ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచుకుంటాను. ఈ బిడ్డ ఎవరని అడిగితే నా మేనకోడలు అని చెప్తాను. అలాగే ఈ బిడ్డ గురించి మిమ్మల్ని రాజుగారు అడిగితే రాజుతో బిడ్డను చంపేశానని అబద్ధం చెప్పండి. ఈ అబద్ధం కారణంగా మీ బిడ్డ నా దగ్గర క్షేమంగా పెరుగుతుందని చెప్పింది. ఆ మాటలు విన్న మహారాణి చేసేది ఏమీ లేక ఆ సేవకురాలు చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ఆ దాసి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెంచుకోవటం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు మహారాజు తిరిగి వచ్చి మహారాణిని కలిసి, మహారాణి, ఈసారి మనకు కొడుకు పుట్టాడా లేక కూతురు పుట్టిందా అని అడుగుతాడు. అప్పుడు మహారాణి, మహారాజా, ఈసారి మనకు ఆడబిడ్డ పుట్టింది. మీ ఆజ్ఞ ప్రకారం మన రాజ్యక్షేమం కోసం ఆ ఆడబిడ్డను నేను చంపివేశానని చెప్పింది. ఆ మాటలు విన్న మహారాజు కాస్త భయపడినా రాజక్షేమమే ముఖ్యం అనుకుని సంతోషపడ్డాడు. ఆ బిడ్డ ఆ సేవకురాలు ఇంట్లో పెరిగి పెద్దదయింది. ఈసారి రాజు రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఆ దాసి ఇంటి ముందు ఒక యువతిని చూశాడు రాజు. ఆ యువతి ఎవరో కాదు, ఆ సేవకురాలు పెంచుకుంటున్న మహారాజు కూతురు. కానీ ఆ యువతి తన కూతురు అనే విషయం రాజుకు తెలియదు. ఆ కారణం వల్ల ఆ యువతి ఎవరో తెలియక ఆమె అందానికి మోహితుడు అవుతాడు రాజు. ఆమె అందం చూసిన దగ్గర నుండి రాజు మనసంతా ఆ యువతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఆ రాజు తన మంత్రితో, మహామంత్రి, నిన్న నేను చూసిన ఆ యువతి మీద నాకు ఎంతో ప్రేమ కలుగుతుంది. నాకు ఆమెను వివాహం చేసుకోవాలని ఉంది. కాబట్టి నువ్వు ఆమె దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పు అని మంత్రిని ఆ దాసి ఇంటికి పంపిస్తాడు. ఆ మహామంత్రి ఆ దాసి ఇంటికి వెళ్ళి రాజు చెప్పిన విషయం గురించి మాట్లాడుతాడు. ఆ మాటలు విన్న సేవకురాలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ రాజు కూతురు. ఆ విషయం తెలియక రాజు తన కూతురునే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని ఇది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఆ మహామంత్రితో ఆ దాసి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పి మంత్రిని అక్కడి నుంచి పంపించి వేస్తుంది. మంత్రి తిరిగి ఆ రాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఆ అందమైన యువతికి తన మేనత్త అన్ని అంట. ఆమె మేనత్తకు ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదంట అని చెప్పాడు మంత్రి. మంత్రి మాటలు విన్న మహారాజు ఎంతో కోపగించుకుని ఆ దాసిని దండించి, అయినా సరే ఇంటికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆ మహామంత్రి సైనికులతో ఆ దాసి ఇంటికి వెళ్ళి ఆమె మెడ పట్టుకుని బలవంతంగా రాజభవనానికి తీసుకుని వచ్చారు. దాంతో భయపడిపోయిన ఆ దాసి, మహారాజా, ఈ అమ్మాయి ఎవరో కాదు, మీ సొంత కూతురు. ఈ బిడ్డను మహారాణికి చంపటం ఇష్టం లేక నాకు ఇచ్చి పెంచుకోమని చెప్పిందని అసలు నిజం బయటపెట్టింది. ఆ మాటలు విన్న మహారాజు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి చెందాడు. నా కూతుర్నే పెళ్లి చేసుకోబోయానే, నేను మహాపాపం చేయబోయానని బాధపడ్డాడు. కానీ తన కూతురు బ్రతికే ఉందని తెలిసి ఎంతో కోప్పడ్డాడు. ఎందుకంటే తనకు కూతురు పుడితే ఆ కూతురి కారణంగా తన రాజ్యం సర్వనాశనం అవుతుందని సాధువు చెప్పాడు. కాబట్టి నా కూతురు బ్రతకడానికి వీలు లేదు. నా భార్య చేసిన పొరపాటును నా కొడుకు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి పుత్ర, నువ్వు నీ సోదరిని అరణ్యాలకు తీసుకొని వెళ్ళి అక్కడ తనను చంపు. నీ సోదరిని చంపినట్టు గుర్తుగా తన 2 కళ్ళు తీసుకుని నాకు చూపించని ఆదేశిస్తాడు.
ఆ యువరాజు తన తండ్రి ఆదేశం ప్రకారం తన సోదరిని అడవిలోనికి తీసుకుని వెళ్ళి చంపబోయే సమయానికి తన సోదరిని చూసి చంపడానికి మనసు ఒప్పుకోదు. దాంతో తన సోదరిని చంపకుండా కేవలం అడవిలో వదిలేసి తిరిగి రాజ్యానికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఆ వెళ్తున్న సమయంలో ఆ యువరాజు తన తండ్రి తన సోదరి కళ్ళు చూపించమంటే నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అతని కళ్ళ ముందు ఒక జింక కనపడింది. ఇప్పుడు ఆ యువరాజుకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే ఆ జింకను చంపి ఆ జింక 2 కళ్ళు తీసుకుని వెళ్ళి తన తండ్రికి తన సోదరి కళ్ళేనని అబద్ధం చెప్పి చూపిస్తానని అనుకుని ఆ జింకను వేటాడి దాన్ని 2 కళ్ళు తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ జింక కళ్ళను చూపించి తన సోదరిని చంపేశానని అబద్ధం చెప్పాడు యువరాజు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ అరణ్యంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేక ఎన్నో అవస్థలు పడుతుంది ఆ మహారాజు కూతురు. ఇలా ఆమె అడవిలో తిరుగుతూ ఉన్న సమయంలో ఒకసారి గిరిజాపురం అనే రాజ్యానికి చెందిన వీరేంద్ర అనే యువరాజు ఆ అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ యువరాజు అడవిలో తిరుగుతున్న ఆ యువతిని చూశాడు. ఆ యువతి అందానికి ఒక్క క్షణంలో తనతో ప్రేమలో పడిపోతాడు. ఆ యువరాజు ఆ యువతి దగ్గరకు వెళ్ళి, ఓ కన్య, నువ్వు ఎందుకు అడవిలో ఉన్నావు? నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది నాకు అవసరం. నిన్ను చూసిన క్షణంలోనే నీ మీద నాకు ప్రేమ కలిగింది కాబట్టి నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అంగీకారమైతే నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. ఆ అడవిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆ యువతికి ఆ యువరాజును నిరాకరించడానికి మరో అవకాశం కూడా లేదు. పైగా రాజు కూడా ఎంతో అందంగా ఉన్నాడు. దాంతో ఆ యువతి ఆ రాజును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇంకా యువరాజు ఆ యువతిని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. ఇలా వీరిద్దరికీ కొన్ని నెలలకు ఒక కొడుకు కూడా పుడతాడు. ఇలా 14 సంవత్సరాలు గడిచాక ఆ యువరాజు ఆ యువరాణితో, మహారాణి, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. అసలు నీ తల్లిదండ్రులు ఎవరు? నువ్వు ఒంటరిగా అడవిలో ఎందుకు ఉన్నావు? అసలు నీ గతం ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది. నీకు ఇష్టమైతే చెప్పు, లేదంటే వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు యువరాణి తన భర్త మంచిదనం తెలుసు కాబట్టి తన గతం గురించి ఆ రాజుకు అంతా కూడా చెప్తుంది. అప్పుడు ఆ యువరాజు తన యువరాణి గతం తెలుసుకొని ఎంతో బాధపడతాడు. ఆ యువరాజు ఆ యువరాణితో, మహారాణి, నీవు ఇప్పుడు నీ కుటుంబంతో కలవడానికి ఇష్టం ఉందా అని అడుగుతాడు. ఎందుకంటే నేను నీ కుటుంబంతో నిన్ను కలుపుతానను అని అంటాడు. ఆ మాటలు విన్న యువరాణి, మహారాజా, నాకు నా కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రేమ, కానీ వాళ్లతో ఇప్పుడు కలవటం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. లేదు మహారాణి, మీరు తప్పకుండా మీ కుటుంబంతో కలవాలి, ఇది నా కోరిక అని చెప్పాడు రాజు. యువరాణి తన భర్త నిర్ణయాన్ని గౌరవించి తన కుటుంబంతో కలవడానికి ఒప్పుకుంటుంది. వెంటనే మహారాజు మంత్రితో, మనం యువరాణి తండ్రి రాజ్యానికి వెళ్ళబోతూ ఉన్నాము, తగిన ఏర్పాట్లు చేయండని ఆదేశిస్తాడు. మరుసటి రోజు బయలుదేరే సమయానికి ఆ యువరాజు స్నేహితుడి రాజ్యం నుంచి కబురు వచ్చింది. తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని, తనను కాపాడమని వెంటనే రావాలని ఆ రాజుకు సందేశం వచ్చింది. వెంటనే ఆ యువరాజు తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడని రక్షించడానికి బయలుదేరాలని నిర్ణయించుకుంటాడు. విజయేంద్రుడు తన మంత్రి దగ్గరకు వెళ్ళి, మీరు యువరాణి తన తండ్రి రాజ్యానికి వెళ్ళండి, నేను మిమ్మల్ని మరుసటి రోజు దారిలో కలుస్తాను అని చెప్పి మహామంత్రిని మరియు తన సైన్యాన్ని యువరానికి తోడుగా ఇచ్చి పంపిస్తాడు. మహారాణి తన తండ్రి రాజ్యానికి వెళ్తున్న సమయంలో చీకటి పడింది. దాంతో మహామంత్రి సైన్యంతో సహా ఒక చోట విశ్రాంతి తీసుకుంటున్నారు. సైనికులందరూ అక్కడక్కడే గుడారాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు మహారాణి గుడారం పక్కనే మహామంత్రి గుడారం ఏర్పాటు చేసుకుంటాడు. అది చూసిన మహారాణి, మహామంత్రి, మీరు నా గుడారానికి కాస్త దూరంగా మీ గుడారాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది. ఆ మాటలు విన్న మహామంత్రి, మహారాణి, మీ క్షేమ భాగ్యం చూసుకునే బాధ్యత నాకు ఇచ్చాడు మహారాజు, కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా కాపుగాయటం నా బాధ్యత. అందువల్ల నేను మీ గుడారం పక్కనే నా గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్తాడు. దాంతో మహారాణి ఏమీ అనలేక తన గుడారంలోనికి వెళ్ళిపోతుంది. పగలంతా ప్రయాణం చేసిన సైనికులందరూ అలసిపోయి అర్ధరాత్రి గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. ఇదే అదునైన సమయం అనుకుని మహామంత్రి మరియు సేనాధిపతి ఇద్దరూ నిద్రలేచి మహారాణి గుడారంలోనికి వెళ్ళి ఆమెను బలవంతం చేయబోయారు. మహారాణి ఎంతో వద్దని చెప్పినా వినకుండా వారు ఆమె అందానికి మోహితులై ఆమెను బలవంతం చేయబోయారు. ఆ సమయంలో యువరాణితో పాటు 14 సంవత్సరాల తన కొడుకు కూడా ఉన్నాడు. ఆ కుర్రవాడు ఆ మహామంత్రిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు.
కానీ సేనాధిపతి ఆ 14 ఏళ్ల కుర్రవాడిని తన కత్తితో తల నరికి చంపేశాడు. దాంతో భయపడిపోయిన మహారాణి చేసేదేమీ లేక మంత్రికి లొంగినట్టు నటించి అతన్ని మాటల్లో పెట్టి గుడారం వెనుక నుంచి అడవిలోనికి పారిపోయింది. కానీ దట్టమైన ఆ అడవిలో మృగాలు తిరగటంతో రాణి భయపడిపోయింది. అలాగే తన కొడుకు మరణాన్ని గుర్తు తెచ్చుకొని ఎంతో బాధపడింది. ఇక చేసేదేమీ లేక యువరాణి అక్కడ ప్రవహిస్తున్న నదిలో దూకింది. ఆ నదిలోని నీరు వేగంగా ప్రవహించటంతో ఆమె ఆ నీటిలో నుంచి కొట్టుకుపోయి ఒక ఒడ్డును చేరింది. మరుసటి రోజు ఉదయం ఆ యువతి ఒక ఋషికి దొరికింది. ఆ ఋషి ఆ యువరానికి తగిన వైద్యం చేసి ఆమెను మామూలు మనిషిని చేశాడు. ఆ యువరాణి ఎంతో కష్టాల్లో ఉందని గమనించిన ఋషి ఆమెను తన ఆశ్రమంలోనే ఉండమని చెప్పాడు. ఆ యువరాణి ముందు ఆలోచించింది, కానీ ఆ ఆశ్రమం ఉన్న రాజ్యం తన తండ్రిదే అని తెలిసిపోయింది. ఆ రాజ్యానికి ఎలాగో తన తండ్రి రాజు కాబట్టి ధైర్యంగా ఒప్పుకుంది ఆశ్రమంలో ఉండడానికి. ఇక్కడ ఇలా ఉండగా మరుసటి రోజు మహారాజు దేవేంద్రుడు తన సైన్య బృందాన్ని కలిసి రాణి క్షేమం గురించి అడిగాడు. అప్పుడు ఆ మంత్రి సేనాధిపతి ఇద్దరూ కలిసి, మహారాజా, మీ భార్య మీతో అన్ని అబద్ధాలు చెప్పింది. ఆమె ఏ రాజు కూతురు కాదు, ఆమె ఒక మంత్రగత్తె కూతురు. ఆమె మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని వివాహం చేసుకుంది. ఈ అడవిలో మిమ్మల్ని కూడా మోసం చేసి అర్ధరాత్రి మీ 14 ఏళ్ల కొడుకును చంపేసి ఆమె పారిపోయిందని చెప్పారు. వారి మాటలు విన్న మహారాజు సందేహంలో పడ్డాడు. కానీ తన కొడుకు మరణాన్ని చూసి ఆగ్రహానికి గురి అయ్యాడు. సరే, ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి మనం ఆ కీర్తిశర్మ రాజును తప్పకుండా కలుసుకుందాం, మనకున్న సందేహాల గురించి తెలుసుకుందామని చెప్పి తన సైన్యంతో సహా యువరాజు బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా అక్కడ ఆశ్రమంలో ఉన్న యువరాణి తనను కాపాడిన ఋషితో ఇలా అంటుంది, మహాత్మా, మీరు దయచేసి నాకు ఒక సహాయం చేయండి. అదేమిటి అంటే, ఈ రాజ్యానికి రాజైన కీర్తిశర్మను నేను కలవాలనుకుంటున్నాను, దయచేసి నన్ను పంపించండి అని అడుగుతుంది. ఆ ఋషి ఆ యువరాణి అడిగిన దానికి సరే సరే అని చెప్పి మరుసటి రోజు ఆ యువరాణిని మహారాజు కీర్తిశర్మకు కలిపినాడు. ఆ యువరాణి మారువేషంలో యువరాజును కలిసి, మహారాజా, మీకు నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ మీరు ఇప్పటి వరకు వినలేదు. ఆ కథ ఎంతో గొప్ప కథ అని చెప్పింది. మహారాజు కీర్తిశర్మకు కథలంటే ఎంతో ఇష్టం. అప్పుడు కీర్తిశర్మ, అయితే నువ్వు రేపు వచ్చి కథ చెప్పు అని చెప్పి ఆమెను పంపించి వేశాడు. ఆ యువరాణి వెళ్ళిన కొంత సమయానికి ఆమె భర్త అయిన మహారాజు దేవేంద్రుడు మహారాజు కీర్తిశర్మ దగ్గరకు వచ్చాడు. అప్పుడు కీర్తిశర్మ దేవేంద్రుడిని చూసి, మహారాజా, మీరు చాలా సమయం నుండి ప్రయాణించి వచ్చారు అనుకుంటున్నాను, కాబట్టి ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోండి, మనం రేపు మాట్లాడుకుందాం అన్నాడు దేవేంద్రుడు. రాజు కూడా అలాగే అని చెప్పి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు కీర్తిశర్మను కలవడానికి రాజ్యసభకు వెళ్ళాడు. అదే సమయానికి మహారాణి మారువేషంలో ఆ ఋషిని వెంటబెట్టుకుని కథ చెప్పడానికి రాజ్యసభకు వచ్చింది. అప్పుడు యువరాణి కీర్తిశర్మతో, మహారాజా, నేను కథ చెప్పటం ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా బయటకు వెళ్ళకూడదు, కథ ముగిసిపోయిన తర్వాతనే బయటకు వెళ్ళాలి అని మాట తీసుకుంటుంది. అక్కడికి వచ్చిన వీరేంద్రుడు కూడా తన సైన్యంతో సహా ఆ కథ వినటం మొదలుపెట్టాడు. ఆ మారువేషంలో ఉన్న యువరాణి కథ చెప్పటం మొదలుపెట్టింది. ఈ కథ ఎవరిదో కాదు, తన జీవితాన్నే కథ రూపంలో చెప్పటం మొదలుపెట్టింది. ఇలా కథ చెప్పటం ప్రారంభించింది. ఒక రాజు తన రాజ్యక్షేమం కోసం తనకు పుట్టిన కూతుర్ని చంపేయమని తన భార్యను ఆదేశించాడు. ఆ రాజు భార్య తన కన్న బిడ్డను చంపటం ఇష్టం లేక ఒక దాసికి ఇచ్చి పెంచుకోమంది. ఆ దాసి ఇంట్లో పెరిగి పెద్దదైన ఆ బిడ్డను చూసి తను ఎవరో తెలియక తన తండ్రి ఆమెను చూసి మోహించాడు. ఆ తర్వాత ఆ రాజు ఆ దాసి వల్ల తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన కూతుర్ని స్వయంగా తన కొడుకుని చంపేయమని చెప్పాడని కథ చెప్తూ ఉండగా కీర్తిశర్మకు అనుమానం వచ్చింది. ఇది నా జీవిత కథలా ఉందేంటి అని ఆలోచించాడు. కానీ ఆమె కథ చెప్పటం మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఆ తర్వాత ఆ సోదరుడు తన చెల్లిని చంపటం ఇష్టం లేక అడవిలో వదిలేసి వచ్చి తన తండ్రికి చంపేశానని అబద్ధం చెప్పాడు. అలా ఆ యువతి అడవిలో తిరుగుతూ ఉండగా తనను ఒక యువరాజు చూసి పెళ్లి చేసుకున్నాడని చెప్పిన వెంటనే అక్కడ ఉన్న వీరేంద్రుడు, ఏమిటి ఇది నా జీవిత కథలా ఉందని ఆలోచించాడు. కానీ ఆమె మాత్రం కథ చెప్పటం కొనసాగిస్తూనే ఉంది. ఆ యువరాజు తనను పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు తన గతాన్ని తెలుసుకుంటాడు.
యువరాజు ఒకరోజు తన భార్యను తన కుటుంబంతో కలపడానికి తీసుకువెళ్లాలనుకుంటాడు. కానీ విధివశాత్తు ఆ రాజు తన భార్యను తన మంత్రులకు అప్పజెప్పి తాను తన మిత్రుని రాజ్యానికి వెళ్ళాడు. కానీ ఆ మంత్రి సైన్యాధిపతి తమ నమ్మకాన్ని బాధ్యతలను పక్కన పెట్టి ఆ యువరాణిని అనుభవించాలనుకున్నారు. ఆ గందరగోళంలో తన కొడుకును చంపేశారని చెప్పింది. ఆ మాటలు విన్న సైన్యాధిపతి మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. దాంతో విషయమంతా కూడా అర్థమైపోయింది వీరేంద్రుడికి. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్న సైన్యాధిపతి మంత్రిని చూసి, సైనికులారా వీరిని బంధించండి అని ఆదేశించాడు. కానీ ఆమె మాత్రం కథ చెప్పడం కొనసాగిస్తూనే ఉంది. ఆ యువరాణి ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయి ఒక నదిలో దూకి చనిపోవాలని అనుకుంది. కానీ ఆమెను ఒక ఋషి కాపాడి ఆ రాణిని ఆ ఋషి ఉన్న రాజ్యానికి రాజైన కీర్తి శర్మను కలిసేలాగా చేశాడు. ఆ యువరాణి ఆ రాజుకు ఇలా మారువేషంలో కథ చెప్తుంది అని కథను మొత్తం చెప్పటం ముగించి తాను మారువేషం తీసివేసి తన నిజ రూపంలోనికి వచ్చింది. ఆమె నిజరూపాన్ని చూసిన ఆమె తండ్రి, ఆమె భర్త ఆమెకు జరిగిన అన్యాయానికి ఎంతగానో బాధపడ్డారు. ఆ తండ్రి, ఆ భర్త ఇద్దరూ కూడా ఆమెను క్షమించమని ఎంతో వేడుకున్నారు. ఆ తర్వాత ఆ సైన్యాధిపతికి మంత్రికి మరణశిక్ష విధించాడు వీరేంద్రుడు. ఆ తర్వాత ఆ మహారాణి తన తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి గారు, మీరు ఒక సాధువు మాటలు నమ్మి ఒక శిశువునే చంపేయాలనుకున్నారు. కానీ నిజమైన జ్ఞాని ఎప్పుడూ కూడా ఒకరిని బలి ఇవ్వటం సమస్యకు పరిష్కారం అని చెప్పడు. అలా చెప్పాడంటే అతడు జ్ఞానవంతుడు కాదని అర్థం. ఆ సాధువు చెప్పిన మాటలు నమ్మి సొంత కన్నబిడ్డనే చంపడానికి వెనుకాడలేదు మీరు. అందులోనూ ఒక ఆడబిడ్డను చంపాలనుకొని మీరు చేయకూడని పాపం చేశారని చెప్పింది. ఆ మాటలు విన్న యువరాజు ఎంతో పశ్చాత్తాపడతాడు. ఇక ఆ యువరాణి తన భర్త దగ్గరకు వెళ్ళి, మహారాజా, మీ మంత్రి, మీ సేనాధిపతి మీతో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన వారిని నమ్మి నన్ను వారితో పంపించారు. వారు మీ నమ్మకం వమ్ము చేసి ఎంతో పాపాన్ని ఒడిగట్టారు. మహారాజా, ఇంద్రియాలను జయించని వాడు ఏ క్షణమైనా ఎంతటి పాపం చేయడానికైనా వెనుకాడడు. అందులోనూ ఒక అందమైన యువతి విషయంలో అస్సలు వెనుకాడడు. మహారాజా, ఇంద్రియాలను జయించని వారు ఎంత పెద్ద పాపాన్ని చేయడానికైనా వెనుకాడరు. అలాంటి వారు వరుసలను కూడా లెక్క చేయరు. వారికి వరుసలు కాదు, ఇంద్రియ సుఖమే ముఖ్యం అనుకుంటారు. కాబట్టి మహారాజా, సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ఎవరినీ నమ్మకూడదు. అలాంటి వారిని నమ్మి వారితో మన ఇంటిలోని ఆడబిడ్డలను ఎక్కడికి పంపించకూడదని ఆ రాజుకు తన తప్పును తెలియజేస్తుంది. దీంతో ఆ రాజు తన తప్పు తెలుసుకుని ప్రతిగా ఆ మహారాణిని తన కుటుంబంతో కలుపుతాడు. ఆ యువరాణి తండ్రి కూడా తన తప్పు తెలుసుకొని తన అల్లుడికి ఎంతో ధనాన్ని కానుకలుగా ఇచ్చి పంపిస్తాడు. ఇక్కడితో ఈ కథ ముగిసిపోతుంది. కాబట్టి మనతో ఎంతో సన్నిహితంగా ఉన్నా కానీ ఎటువంటి వారిని నమ్మకూడదో ఈ కథ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా స్నేహితులు, బంధువులు, సన్నిహితులు, చెడు స్వభావం కలిగిన వ్యక్తులు, ఇలా ఎవరి దగ్గర కూడా మన ఆడవాళ్లను వదలకూడదు. ఈ రోజులు మంచివి కావు గనుక స్త్రీలను ఎప్పుడూ ఎవరితో ఒంటరిగా వదలకూడదు. చాలా అనర్థాలు జరుగుతాయి. ఇక వీడియోలోకి వస్తే, రేపు 1 తారీఖు నెల ప్రారంభమయ్యే రోజు కనుక ఈరోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకుని ములక్కాడ కూరను కానీ మునగాకు కూరను కానీ ఈ రెండింటిలో ఏదో ఒక కూరను వండితే చాలు, నెలంతా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఎందుకంటే 1 తారీఖున ఈ కూరలను తినటం వలన శరీరానికి మంచి బలం వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. నెలంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. నెలంతా యాక్టివ్గా ఉంటారు. కనుక 1 తారీఖున ఈ కూరను వండండి. అందరూ ఈ కూరలనే తినండి. అలా తినటం వలన నెలంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ధన సమస్యలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు కలిసి వస్తుంది. గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నెలంతా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాదు ఈ కూరలు తినటం వలన నెలంతా ధనం వస్తూనే ఉంటుంది, ధన లాభం కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు 1 తారీఖున తప్పనిసరిగా ఈ కూరను తినండి. నెలంతా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.